సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మన పెళ్లి ఇలా జరుగుతుందని, మన ఇద్దరం ఇలా కలుసుకుంటామని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? మొదటిసారి కలిసినప్పుడు అనుకోలేదు, కారణం మీరు గుడ్డివారు కనుక. రెండోసారి కలిసినప్పుడు అనుకున్నాను కటకటాల్లో కలుసుకోవచ్చని. మూడోసారి కలిసినప్పుడు ఇదేదో జిడ్డు అనుకున్నాను. నాలుగోసారి కలిసినప్పుడు సుత్తు అనుకున్నాను. ఆ తర్వాత ఇది కత్తే గుచ్చుకుంటుంది అనుకున్నాను. నీ ప్రేమకి నీ మెట్లున్నాయి కాబట్టి ఆ మెట్లన్నీ ఎక్కి నేను అందుకున్నాను. కమాన్. ఏంటి ఏడు సరళ? చెయ్యండి. ఏమైంది? ఎక్కడికి? ఇప్పుడు ఇస్తాను. అరే సరళ, ఏమండి? నాతో మాట్లాడద్దు, నాకు చాలా కోపంగా ఉంది. ఇదిగో వస్తానని చెప్పి గంటల క్షణం ఒక యుగం అంటారు. ఒక్కొక్క క్షణం యుగంలా గడుస్తుంది. అది కాదండి. ఏది కాదు? రా, వచ్చి నన్ను కౌగులించుకో, వాటేసుకో. అప్పుడు గాని నాకు తనివి తీరదు. వచ్చేసి తొందరగా వచ్చి సరళ, జీవితంలో మొదటి రాత్రి చాలా అందమైన రాత్రి. ఆ రాత్రిని ముక్కలు చేసి ఇలా ఆడుకోవద్దు. రా, వచ్చి నన్ను కౌగిలించుకో, లేకపోతే నేనే వచ్చి నేను కౌగిలించుకో. అల్లుడు గారు, ఇప్పుడు నేను అన్నవన్నీ మీరు విన్నారా? మీరు ఎందుకు వచ్చారు అత్తయ్య గారు? నేను రాలేదు బాబు, మీ మామయ్య గారు పంపించారు. నన్ను ఎందుకు పంపించారు? అమ్మాయి ఎక్కడ? ఉండు బాబు, అమ్మాయిని పంపిస్తాను. ఏమండి, నా వల్ల కాదండి, మీరే వెళ్ళి చెప్పండి. మీరే వెళ్ళండి, అదండి. అవును నేనే. అమ్మాయి ఎక్కడ? అమ్మాయి ఒక్క నిమిషం బాబు. నా వాళ్ళగా చెప్పడం ఎలాగండి? ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి వెళ్దాం. బాబు, ఇదేమిటండి? కూతుర్ని పంపించమంటే తల్లి వస్తుంది, తల్లి అనక తండ్రి వస్తాడు, తల్లి తండ్రి ఇద్దరూ కలిసి వస్తారు. అసలు నాకు పెళ్లి అయిందా లేదా? ఈ రోజు నాకు శోభనం ఉందా లేదా? లేదు బాబు. ఈ విషయం చెప్పడానికే సందేహిస్తున్నాం బాబు. దేనికి? దేనికంటే నువ్వు చెప్పవే. మరి అమ్మాయికి మీరు చెప్పండి. ఆడోళ్ళ విషయం నేనేలా చెప్పనే, నువ్వు చెప్పవే. ఆడదాన్ని అల్లుడు గారి దగ్గర నేనెలా చెప్పనండి? నువ్వు చెప్పవే. మీరు చెప్పండి. నువ్వు చెప్పవే. మీరే ఎవరో ఒకరు చెప్పండి. బాబు, ఇవన్నీ 1, 2, 3 మూడు రోజుల అమ్మాయి. వద్దు, అర్థమైపోయింది, చెప్పద్దు. నాకు అర్థమైపోయింది. బాబు, టిఫిన్ తీసుకో. వద్దండి. పెసరట్లు వేయించమంటావా? వద్దండి. పోనీ నేతిగారులు వేయించమంటావా? అసలు ఏం వద్దండి. వస్తుంటావా? ఏమండి, పాపం ఆయన రాత్రంతా పస్తేనండి. రాత్రంతా పస్తానంట కదా? రాత్రే కాదు, ఈ రోజు పస్తుంటాను, రేపు పస్తుంటాను, ఎల్లుండి పస్తుంటాను, వరుసగా 3 రోజులు పస్తుంటాను. మిమ్మల్ని వరుసగా 3 రోజులు పస్తుంటే నీరసం వస్తుందని చెప్పండి. కరెక్ట్.
వరుసనే 3 రోజులు పస్తుంటే నీరసం వస్తుందట. వస్తే ఏమిటండి? అది కాదలుడు, పెళ్ళైన కొత్తలో మంచి నేతి సున్నుండలు తిని జామ్ జామ్ అంటూ ఉండాలి. నా పెళ్ళైన కొత్తలో ఏమండోయ్ ఆ, మళ్ళీ ఏమిటి? పంతులు గారు చెప్పారు, నేను మర్చిపోయాను. ఈ సంవత్సరం అధికాషాఢం 2 నెలలు. ఆ, అల్లుడు, ఇప్పుడు నేను చెప్పే విషయం విని నువ్వేమి అప్సెట్ అవ్వద్దు. ఏమిటండి? అధికాషాఢం అని అధిక శ్రావణం అని అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఆ అధికాషాఢం ఈ సంవత్సరమే వచ్చి పడింది అల్లుడు. అందుచేత 1 నెల కాదు 2 నెలలు మీరిద్దరూ కలుసుకోకుండా దూరంగా ఉండాలి అల్లుడు. ఈ ఆషాఢం ఇప్పుడే రావాలా మావయ్య? అది నా పెళ్లికే రావాలా మావయ్య? నాకు ఈ ఆషాఢాలు గీషాఢాలు వద్దు. మొదట అనుకున్నట్టుగా 3 రోజులే. ఆ, అల్లుడు అల్లుడు 2 నెలలు మావయ్య మావయ్య 3 రోజులు. కాదలుడు, 1-2 నెలలు ఓపిక పట్టు. లేదు మావయ్య 3 రోజులు. లేదలుడు, 1-2 మావయ్య, నెలలు. మావయ్య, మావయ్య, 1-2 3 నెలలు రోజులు. కాదు బాబు, దాని వల్ల అరిష్టం ఉంది. ఏమని ఇష్టం అండి? ఏమిటది? ఏమవుతుంది? అది కాదు బాబు, పెద్దవాడిని నేను పోతాను. ఆ. ఆ. మావయ్య అయితే చెప్పు, నన్ను ఏం చేయమంటావు? ఏం చేసేదే ఉంది బాబు, శాస్త్ర ప్రకారం ఈ 2 నెలలు దూరంగా ఉండాలి. భగవంతుడా, నేనేం తప్పు చేశాను నా మీద ఇలా కక్ష సాధిస్తున్నావు? మావయ్య ఆ. దీనికి వేరే మార్గం వేయలేదా? ఆ, మార్గం అంటే మరొక చిన్న మార్గం ఉంది. ఏమిటది? తొందరగా చెప్పేసి. ఆ, ఇటు అత్తవారింట్లోనూ కాకుండా అటు పుట్టింట్లోనూ కాకుండా వేరే ఎక్కడైనా కాపురం చేయొచ్చు. వేరే వేరే ఇది చూసుకుంటే అంతే కదా? ఆ? మావయ్య మావయ్య ఆ రోజు నేను మాట అన్నాను, గుర్తుందా? నా మనసులో ఉన్న అమ్మాయికి ఇవ్వడానికి కొంటున్నాను అని. అప్పుడు కొన్నాను, ఇప్పుడు నీకు ఇస్తున్నాను. ఆ రోజు ఏ అమ్మాయి కోసం కొన్నారో? ఆ, ముందు తాజ్మహల్ కుంటే ఏ అమ్మాయి అయినా దొరుకుతుందేమోనని కొన్నాను. కొనే టైంకు నువ్వు దొరికావు. ఎలాగో దొరికావు కదా అని కొన్నాను. కొన్నాక నీకే కదా ఇవ్వాలి, అందుకే ఇస్తున్నాను. లక్ష్మి, నా ధనలక్ష్మి, నా వరలక్ష్మి, నా గజలక్ష్మి, నా శ్రీలక్ష్మి. ఏమిటయ్యా? ఈ రోజు నాలో ఏం కనిపిస్తోందో చెప్పు. ఏమీ లేదే. ఏమీ లేదా? ఒక్కసారి పైనుంచి కింద దాకా చూసి చెప్పు. ఏమీ కనిపించట్లేదయ్యా. ఏమీ కనిపించట్లేదా? పెళ్లి రోజు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. అలాగే ఉన్నానా? ఆ. ఎందుకున్నానో తెలుసా? ఈ రోజు నేను మందు కొట్టి రాలేదు కాబట్టి. అర్థమైందా? కావాలంటే నా నోరు వాసన చూడు. అబ్బా, నోరు చూడక్కర్లేదయ్యా, నీ మాటల్లోనే తెలుస్తోంది నువ్వు తాగి రాలేదని. అవును, ఏమిటి ఇంత బుద్ధిగా చచ్చావు? ఏమిటా? ఈ రోజు నుంచి నేను తాగడం మానేశాను. వస్తూ వస్తూ వినాయకుడి గుడి దగ్గర ఒట్టు పెట్టుకుని మరీ వచ్చా, ఇక మీద తాగను అని. నువ్వు తాగడం మానేస్తే నేను పనులకు వెళ్ళడం మానేస్తాను. అందుకేగా నేను మానేస్తా. అవును, ఇందాక ఏమిటన్నావు? పెళ్లి నాడు ఎలా ఉన్నానో అలా ఉన్నానా? ఈరోజు పెళ్లి నాటి రాత్రి గుర్తుకు రావాలి. అబ్బా, వాసన. వాసన ఎక్కడా? నీ దగ్గర కాదయ్యా, నా దగ్గర చెమట వాసన. స్నానం చేసి చేసి సబ్బు రుద్దుకొని రుద్దుకుని పౌడర్ అద్దుకొని అద్దుకుని బొట్టు పెట్టుకొని పెట్టుకుని. అబ్బా, 5 నెలల నుంచి ఆగాను. 5 నిమిషాలు ఆగలేవా? అబ్బో అబ్బో అబ్బో, అయ్యి బాబాయ్, పెళ్లి నాటి రాత్రి గుర్తుకొస్తుంది. ఆ, ఆ? ఏంటిది? నువ్వా? నువ్వు ఈ రోజు దూరంగానే ఉండాలి. నీ కారణంగా పెళ్లినాటి రాత్రి గుర్తు రావాలనుకుంటే రాకుండా పోతుంది. నువ్వు దూరంగానే సావు. నువ్వు ఇక్కడే సావు. ఏమిట్రా అది? దూరంగా ఉండమని చెప్పలా? దూరంగా ఉండమని చెప్పలా? దగ్గరికి వస్తుంది. ఏ రావద్దు చెప్తుంటే నీకు కాదు, పో. అది సంగతి.
ఆ? అరే అరే కమండు నీ కాదు ఏయ్ ఏయ్ ఆ, ఆ, ఆ. అది బుద్ధిమంతుల లక్షణం. ఏంటి బాధపడుతున్నావా? నిజంగా ఏడుస్తున్నావా? సరేలే, సడన్ గా నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నీ తృప్తి కోసం ఒకే ఒక ప్లగ్ తీసుకుంటా. ఇంతే ప్లగ్ తీసుకుంటాను. ఆ? ఉమ్. ఉమ్. ఆహా, బిర్యానీ మల్లెపూలా ఉంది. అందుకేనా నాకు కొడక నీ ఓటలకి అంత గిరాకి. వాసన కూడా గుమగుమలాడిపోతుంది. రేపు వీడికి ₹1 ఎక్కువ ఇవ్వాలా. అవును, ఎక్కడ ఎముక తగలదేటి? లేత కూడా అయి ఉంటది. ఏమిటి ఇంత బుద్ధిగా పడుకున్నావు? పెడతా అన్నావుగా, పెట్టు మల్లెపూలు. ఏంటిది అన్ని లూజు లూజుగా ఉన్నాయి? అన్ని లూజు పూలు ఇచ్చాడు, కాడేసినట్టున్నాడు ఆడు. దొరికింది. ఏమిటి బిర్యానీ? బిర్యానీ ఎక్కడుంది? నేను తినేసాగా. నీ మొహం సంతలో పెట్టా. మల్లెపూలు తినేసి బిర్యానీ నా తల్ల పెడతావా? తాగొచ్చావా? నేనెక్కడ దాకాని ఆడు ఏడుస్తుంటేనే. నీ ఏడుపు తగలెట్ట. మల్లెపూలకి బిర్యానీకి తేడా తెలియదు. నిన్ను కట్టుకున్నందుకు నా కర్మ. మన పెళ్లినాడు రాత్రి గుర్తుకు తెద్దామని. నీ దినరాత్రి గుర్తు చేస్తాను. ఏయ్! నన్ను తినమంటావే నువ్వు? నీ డొక్క చీరేస్తాను, నీ తోలు వచ్చేస్తాను అనుకుంటున్నావు. తాగొచ్చి కట్టుకున్నావు నన్ను నన్ను తినమంటావాడు. ప్రపంచంలో ఏ పతివ్రతైనా తన మొగుడిని తినమంటావా? నీ తాడు వచ్చేస్తా, నీ తోలు వచ్చేస్తా. ఎక్కడ 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 నీ ప్రాణం తీసేస్తాను, తోలు వచ్చేస్తా. జనార్దన్, సరళ, నువ్వేమిటి ఇక్కడ? ఇంట్లోనే కొత్తగా దిగాం. యాండి యాండి రండి, ఇలా కూర్చోండి. యాండి యాండోయ్, వస్తున్నా. ఒకసారి కిందకి రండి. వస్తున్నాను సరళ. ఏమిటి? ఈయనెవరో మీకు తెలుసా? నమస్తే. నమస్తే. చెప్పకుండా ఎవరంటే ఏం తెలుస్తుంది? పోనీ ఈయనెవరో మీకు తెలుసా? పిలిచావుగా ఏమండి అని, ఇంకెవరిని పిలుస్తావు? మీ శ్రీవారు. చూసారా, ఆ మాత్రం తెలివితేటలు కూడా మీకు లేవు. ఈయన జనార్దన్ అని మా ఊరే. మీ ఊరా? ఆ, నేను ఫస్ట్ ఫార్మ్ చదువుకున్నప్పుడు ఈయన స్కూల్ లీడర్. అలాగా. ఎక్కుంటున్నారు? మీ ఇంటి ఎదురుగానే. మా ఊర్లో కూడా మా ఇంటి ఎదురుగానే ఉండేవారు. వెరీ గుడ్. ఒకే వీధి వాళ్ళు మళ్ళీ ఒకే వీధికి వచ్చారన్నమాట. ఏమండి, ఈయన చాలా మంచి సితార్ ప్లేయర్. గుడ్. ఏం చేస్తున్నారు? ఏదో ఫారెన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారట. నైస్. ఫారిన్ కంపెనీ, ఇండియన్ సితార్. మీరు చాలా మంచి కాంబినేషన్ అండి. నా కాంబినేషన్స్ అన్ని చాలా విచిత్రంగా ఉంటాయిలేండి. మీరు కూర్చుని మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. కూర్చోండి. థ్యాంక్స్. నో థ్యాంక్స్. మీరు కాఫీ కూడా తాగరా? లేదు, పాలే తాగుతాను. వెరీ గుడ్. ఆరోగ్య సూత్రాల్ని కరెక్ట్ గా పాటిస్తున్నారు. మా నాన్నగారు ఆయుర్వేద వైద్యులు. ఓ, మీరు చాలా అదృష్టవంతులండి. ఏ? సరళ మీకు భార్య కావడం. సరళ అదృష్టవంతురాలు కదా? ఏ,
నేను సరళకు భర్తగా దొరకడం. మీ గురించి నాకు తెలియదుగా, కొన్నాళ్ళు పోతే అది చెప్తాను. ప్రస్తుతం మాత్రం సరళ గురించే చెప్పగలను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సరళను పూర్తిగా చదివేశాను గనక. మీరు చాలా బాగా మాట్లాడతారు. ఆ, అప్పుడప్పుడు నాటకాలకి డైలాగులు కూడా రాస్తానులేండి. అయితే మీకు తెలియని విద్య లేదనమాట. అసలు విద్య తప్ప అన్ని విద్యలో వచ్చాయి. బిఏ 3 సార్లు తప్పాను అంతే. మా వారిని మీకు పరిచయం చేశాను, మీ శ్రీమతి గారిని మాకు పరిచయం చేయరా? చేయలేను. ఏ? ఆమెకి పతి సేవ కన్నా ప్రజాసేవ ముఖ్యం. ఆమె టైమింగ్స్ నా టైమింగ్స్ కుదరవు. అయితే మీరు మరీ అదృష్టవంతులు అనుకుంటాను. ఏ? మీ ఇష్టం, ఏ టైంలో రావచ్చు, ఏ టైంలో అయినా పోవచ్చు. అవును, మీ ఆఫీస్కి ఇంకా టైం కలదా? ఇప్పుడేగా అన్నారు ఏ టైంలోనైనా రావచ్చు, ఏ టైంలోనైనా పోవచ్చు అని. నాకు పెద్దగా టైమింగ్స్ లేవులేండి. ఐఎమ్ సారీ, టైమింగ్స్ నాకు లేకపోయినా మీకు టైమింగ్స్ ఉంటాయిగా. ఓకే, వస్తాను సార్. బాయ్. బాయ్. ఏమిటండి, ఆఫీస్కి ఇంకా టైం కాలేదని ఆయన మొహం మీద అడిగేశారు. ఆయన ఏమనుకుంటారు? ఏమనుకుంటారా? మనకేదో ఇష్టం లేదు, పొమ్మన్నాం అనుకుంటారు. అయినా కొత్తగా పెళ్లిన మొగుడు పిల్లల మధ్య ఇంతసేపు కూర్చోకూడదని అతనికి తెలియాలి కదా. కొత్తగా మొన్నే పెళ్ళైంది, నిన్నే మొదటి రాత్రి జరిగిందని బయట ఏమైనా బోర్డు కట్టావా? కరెక్ట్. ఈ ఐడియా నాకు తట్టనేలేదే. ముందు నేను వెళ్ళి పనిచేసి వస్తా. షో, ఎవరన్నా నవ్వుతారు. ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి. ఏమిటిది? ఏంటి బేబే? నేను స్నానం చేశాను. ఇందాకడితే స్నానం చేసాకన్నా ఇప్పుడేమో స్నానం చేశానంటున్నావు. ముందు మీరు స్నానం చేసి రండి. ఓ, ఇద్దరు స్నానం చేశాక? ఛీ! అయితే ఇప్పుడు వెళ్ళి స్నానం చేసేస్తా. ఆయన బాబు ఆగండి, కొత్త కొండలకి ఎదురెళ్ళకూడదు. మళ్ళీ రాత్రి పాల్గొట్టావా? మామూలే కదా బాబు, రాత్రి పగలు కొట్టడం, పొద్దున్న తెచ్చుకోవడం. కాళ్ళే పద. పద. మొగుడు పిల్లల మధ్య సవాళ్ళు వస్తుంటాయి, అవన్నీ చెప్పుకుంటా పెట్టి